హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యకు చాలా రకాల చిట్కాలు చెప్పమని అడుగుతున్నారండి. అందులో భాగంగా ఈ రోజు మనం ఒక అతి పురాతనమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను అందించేటువంటి ఒక సులువైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ చిట్కాను చెప్పాలి అంటే రాజుల కాలం నుంచి కూడా ఈ చిట్కాను ఫాలో అవుతుండేవారు. అయితే ఈ శీఘ్రస్ఖలనం సమస్య ఒకప్పుడు చూసినట్టయితే కనుక రాజులు సుమారుగా వాళ్ళు ఎంతో మంది రాణుల్ని పెళ్లి చేసుకోవడం, వారిని కూడా ఎప్పుడు సుఖపెట్టడం అనేది జరుగుతూ ఉండేది. అయితే దీనికి గల కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఎక్కువగా ఎలాంటి చిట్కాలు అంటే ఆ కాలంలో ఈ వయాగ్రాలు సువగ్రాలు లేవు కాబట్టి న్యాచురల్ గానే సమయాన్ని అదేవిధంగా సమ్మానం పెంచుకునేటువంటి కొన్ని పద్ధతుల్ని ఫాలో అయ్యేవారు. సో మనం చూసినట్లయితే కనుక రాజుల కాలంలో రాణులు కానీ మనం కొన్ని సినిమాల్లో చూసినట్లయితే కనుక ఆఫ్టర్ మీల్స్ తర్వాత ఖచ్చితంగా అన్నం తిన్న తర్వాత వాళ్ళు తాంబూలం తీసుకునేవాళ్ళు. ఈ తాంబూలం వల్లనే వాళ్ళు రతి కార్యక్రమం పాల్గొనడానికి కావాల్సినటువంటి శక్తి, సామర్థ్యాలు, సమయం అనేది పెరుగుతూ ఉండేది. అయితే అందులో వేటిని యాడ్ చేసేవాళ్ళు, వేటిని తాంబూలంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో మనం కిల్లి అని, పాన్ అని, జర్దా అని రకరకాల మత్తు పదార్థాలను అందులో వేసుకొని మనం తింటూ ఉంటాం. బట్ యాక్చువల్ గా మనకు కావాల్సింది ఏంటి అంటే అన్నం తిన్న తర్వాత మనకు శక్తిని ఇచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటిని మనము తాంబూలం రూపంలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇవి మనకు ఇన్స్టెంట్ గా ఎనర్జీని ఇవ్వడానికి, ఎక్కువ సామర్థ్యాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడతాయి. సో ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్, ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఇందులో మనం ఉపయోగించేటువంటిది తమలపాకు తాంబూలంలో ఖచ్చితంగా అందరూ ఉపయోగించి తీరుతారు. ఈ తమలపాకు రక్త ప్రసరణను వేగవంతం చేయడానికి, అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేయడానికి, కొలెస్ట్రాల్ ని కరిగించడానికి ఈ తమలపాకు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలుసు. సో ఈ తమలపాకును ఒక దాన్ని తీసుకొని దాన్ని తోడుకొని మంచిగా కట్ చేసేయండి. దీనిపైన ఒక పూతగా ఒక తేనెను ఒక పూతగా రాయండి. ఓకేనా? తమలపాకును పైన తేనెను ఒక పూతలాగా రాసి మనము చేసుకోవాల్సిన ఒక పని ఉంది. అంటే ముందుగానే మనం చేసుకొని పెట్టుకోవాల్సిన ఒక పని ఉంది. దీనికి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాను. వాటిని మనము ఎప్పుడు లాగే ఇంట్లో కూర్చొని మనం తయారు చేసుకోవచ్చు. సో అన్ని అందుబాటులో ఉండేవి. మొదటిది జాజికాయ, జాపత్రి. ఖచ్చితంగా నేను చెప్పేటి కరెక్ట్ మోతాదులో తీసుకోవాలి, అన్ని సమ మోతాదులో తీసుకోండి. జాజికాయ అండ్ జాపత్రి, లవంగాలు, బాగం వక్కలు తెలుసు కదండి, మనకు మామూలుగా తాంబూలంలో కానీ పాన్ తినేటప్పుడు కానీ వేస్తుంటారు బాగం వక్కలు. దీంతో పాటు పచ్చకర్పూరం. వీటన్నిటిని కూడా సమభాగాలుగా తీసుకోండి. ఓకేనా? వీటిని సమభాగాలు తీసుకొని ముందుగానే వీటిని వీలైతే ఇలాచి కూడా తీసుకోవచ్చు. అంటే ఇలాచి కూడా నోటి దుర్వాసన కానివ్వండి, అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి కానివ్వండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీటన్నిటిని కూడా తీసుకొని దోరగా వేయించి ముందుగానే మంచి దంచి మెత్తగా చేసుకొని పచ్చకర్పూరాన్ని దంచవద్దండి, మామూలుగా చేసుకొని మనం వాడేటప్పుడు ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఏదైతే తమలపాకు చెప్పాం కదా, తమలపాకు మీద ఈ తేనెను ఒక పూతగా రాసిన తర్వాత దీనిలో ఒక 2 లేదా 3 చిటికలంతా ఈ మిశ్రమాన్ని వేసి బాగా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత అందులో పైన కొద్దిగా లైట్ గా పచ్చకర్పూరాన్ని అక్కడక్కడ ఇలా చిల్లరించి దాన్ని కూడా మంచిగా కలిపి మంచిగా వీటిని కిల్లిలాగా కట్టేసి బుగ్గన పెట్టి నవ్వులుతూ ఆ రసాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది స్త్రీలు కూడా చేయవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి జాజికాయ, జాపత్రి, లవంగాలు అనేటివి ఏం చేస్తాయంటే శరీరంలోనూ రక్త ప్రసరణ వృద్ధి చేస్తుంది. అంతేకాకుండా లవంగాలు అనేవి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎముకలకు శరీరానికి కావాల్సినటువంటి బలాన్ని ఇస్తుంది, అండ్ మెదడు యొక్క పనితనాన్ని కూడా పెంచడానికి ఈ లవంగాలు, జాపత్రి అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే మనకు మెదడు యొక్క పనితనం పెరుగుతుందో హార్మోన్స్ అనేవి హెవీగా రిలీజ్ అవుతుంటాయి. సో దాని ద్వారా మనకు కావాల్సినటువంటి బలం అనేది అందుతుంది, ఎముకలు స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి, రక్త ప్రసరణ కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది తగు మోతాదులోనే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. ఓకేనా? ఇలా చేస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఈ చిట్కా వల్ల అంగస్తంభన సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది, అండ్ సమయం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది, అండ్ మీకు ఎక్కువ సార్లు చేయడానికి కావాల్సినటువంటి ఓపిక కూడా, చేయడానికి కావాల్సిన సామర్థ్యం కూడా దీనివల్ల లభిస్తుంది. ఇదే చిట్కాను పూర్వకాలంలో కూడా నేను ఒక పుస్తకంలో, నేను దగ్గర ఉన్నటువంటి సుమారుగా 70-80 సంవత్సరాల క్రితం నాటి పుస్తకంలో కూడా దీని ప్రస్తావన ఉంది. కాబట్టి ఈ చిట్కాను నేను అందులో నుంచి మాత్రమే సేకరించాను. ఇంకొన్ని పేర్లు ఉన్నాయి, బట్ అవి మనకి ఇక్కడ దొరకవు కాబట్టి నేను వాటి ప్రస్తావన తీసుకురావడం లేదు. కాబట్టి మీరు నేను చెప్పిన విధంగా దీన్ని ఫాలో అయినట్లయితే కనుక తప్పకుండా మీ సమస్య అనేది క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే సమస్య లేని వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఈవెన్ స్త్రీలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? ఇలా ప్రయత్నం చేయండి, తప్పకుండా మీ సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకుంటారు. ఒకవేళ సమస్య అధికంగా ఉండి క్లిష్టంగా ఉండి అయినా కూడా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే కనుక, లేదా
చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా, లేదా కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలనుకోని ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వేదన్ ఛానల్ అందిస్తుందండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.